కేసీఆర్ ఎక్స్పైర్ స్టోరీ ఫినిష్ అంటే ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైర్ అంటే చనిపోయినారు. ఆయన బతకాలి, ఉండాలి, కాంగ్రెస్ ఎట్లా బంగారం చేస్తుంది చూడాలి కదా, కల్లారా చూడాలి. సావవద్దు కేసీఆర్, తెలంగాణ తెచ్చిన హీరో కదా, ఉండాలి ఆయన, రైట్, ఉండాలి, చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. అరే నేను చేయలేదు రా భయ్ బంగారు తెలంగాణ, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రా భయ్, అవి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చూడాలి. సో ఆయన బతుకు ఉండాలి, రైట్, 100%. ప్రతి ఒక్క నమాజ్లో నేను ప్రే చేస్తున్నా కేసీఆర్ ఉండాలి, మొత్తం బంగారు తెలంగాణ చూడాలి అని. కేటీఆర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను వస్తున్నా టీవీలో ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇది అప్పు కాదు, అది అప్పు కాదు, కాంగ్రెస్ రాంగ్ చెప్తుంది, ఇంత అప్పు కాదు, ఇది అప్పు, మేము ఇంత డెవలప్ చేస్తామనేది ఏదో డ్రామా చేస్తున్నాడు అక్కడ పోయి. సో సింపుల్ లాజిక్, డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది, డే బై డే బీఆర్ఎస్ వీక్ అవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మా దగ్గర రావాలి, అది రాసుకో, ఇన్ఎవిటబుల్. ఇన్ 6 months నేను ఎట్లా చెప్పినా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇన్ఎవిటబుల్. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఇన్ఎవిటబుల్. అంటే దానికి తిరుగు ఉండదు. ఇన్ఎవిటబుల్ అంటే తిరుగు ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో వస్తుంది, అది ఇన్ఎవిటబుల్. ఇది రాసుకోను. 6 months లో రాకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని అడుగు. ఫిరోజ్ ఖాన్ నీ ప్రిడిక్షన్ రాంగ్ అయింది. రోజుకి రేవంత్ రెడ్డి గట్టిగా అవుతాడు, రోజుకి కాంగ్రెస్ గట్టిగా అవుతుంది, అంతే.